హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు మేదినీ జ్యోతిష్యులు అలాగే పొలిటికల్ అనలిస్ట్ జీవీఎల్ లంచార్యులు గారు. నమస్తే గురూజీ. ఎలక్షన్ల హడావిడి అయిపోయింది, కౌంటింగ్ అయిపోయింది, నెక్స్ట్ ప్రజల తీర్పు కూటమికే డిసైడ్ అయిపోయింది. అప్పటి వరకు వచ్చినటువంటి సర్వేలు కావచ్చు, అప్పటి వరకు వచ్చినటువంటి జాతకాలు కావచ్చు, అస్ట్రాలజర్స్ ఆల్మోస్ట్ అందరూ ఫెయిల్ అయిపోయారని అనుకోవాలి వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే. ఎక్కడ లోపం జరిగిందంటారు? దీనికి కారణాలు అడిగితే ఏం చెప్తారు సార్? సో ముందుగా ఆంధ్రప్రదేశ్లో నూతనంగా కొలువైనటువంటి కూటమికి మా పూర్తి మనఃపూర్వక శుభాకాంక్షలు. అమరావతి మళ్ళీ దినదినాభివృద్ధి కలగాలని, దానికి బాబు గారు పూర్తి స్థాయిలో సహకరిస్తారని భావిస్తూ, ఇక సర్వేలు ఫేక్ అయినాయి, జ్యోతిష్యాలు ఫెయిల్ అయ్యాయి. ఈ రెండిటికి కూడా అంతు చిక్కనది సంథింగ్ ఏదో ఇంకోటి, సమ్ మ్యాన్ పవర్. దాంతోపాటు ఆత్మవిశ్వాసం బలపడింది. తన బలహీనతల్ని బలంగా మార్చుకొని వారు కూడా ఊహించినటువంటి మెజారిటీతో విజయం అందించారు. ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు అనలేం, పాస్ అయ్యాడు అనలేం. నాకు అనిపించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సంక్షేమం చాలు అనుకున్నారేమో, అభివృద్ధి బాబుతోనే అవుతుందని విశ్వసించారేమో. సో బాబుకి మరలా తిరిగి పట్టం కడతాం జరిగింది. అందులో ఎలాంటి సందేహం లేదని నేను ప్రగాఢ విశ్వాసంగా నమ్ముతున్నాను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాలు అంటే, ఇక్కడ మా గతంలో చెప్పుకున్నాం, 175 స్థానాల్లో జగనే పోటీ చేయాలి, 170 స్థానాల్లో గెలిచినా జగనే, ఓడినా జగనే అని. కొంత ఇంపాక్ట్ తెలంగాణలో అభ్యర్థులను మార్చకుండా ఓడిపోయాడు. బహుశా అక్కడ అది అభ్యర్థుల్ని మార్చడం వల్ల ఫెయిల్ అయ్యాడనేటువంటి టాక్ కూడా మనకు కనపడుతుంది నేను అడిగినటువంటి వ్యక్తులతో. రెండవది వచ్చేసరికి పబ్లిక్తో ఇంటరాక్షన్ తగ్గింది. అంటే ప్రజల్లో నుంచి పోరాటంతో వచ్చినటువంటి పార్టీ చివరికి అది ప్రజల్లో కలవకపోవడం, ఒకరిద్దరు అధికారులు అట్లాగే ఒకరిద్దరు ఆఫీసర్స్ పబ్లిక్గా మీడియా ముందు గురించి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలు ఇప్పుడు జక్కంపూడి రాజా గారు, నేను ఎన్నో అర్జీలు పెట్టుకున్నాను, అక్కడ ఉన్నటువంటి అధికారి నన్ను లోపల పంపించలేదు, ఉదయం నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేసిన ఉపయోగం లేదు. ఈ ఇంపాక్ట్ ఒకటి. తర్వాత ఆయన అందుకున్నటువంటి స్లోగన్ పెత్తందారులు, దాంతోపాటు పేదలు. సో పెత్తందారులు లేకుండా పేదలు బతకలేరు అన్నది నిరూపణ చేసినారు. ప్రతి మీటింగ్లో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ వాళ్ళు నీ భుజాన్ని ఎత్తుకోవడం, అగ్రవర్ణాలు సొంత వర్గమే ఆయన కాడే మోసినట్టు డిఫరెన్స్ వచ్చిందంటారా? ఉదాహరణకి బలిజ అనేటువంటిది కర్నూలు ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది, బీసీ ఓటు. ఆ ఓటు ఎంత ఏమైపోయింది? రెడ్డి సామాజిక వర్గం కూడా పూర్తి స్థాయిలో సహకరించలేదేమో అని పబ్లిక్ అంటున్నారు. మైనారిటీలు, వృద్ధాలు, పెన్షన్ తీసుకున్న వాళ్ళు, పథకాలు అందుకున్న వాళ్ళు ఇలా ఓటు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సమీక్షలో ఉన్నది అదే. సో కాబట్టి ఏదో జరిగిందని ఆధారాలు చూపించలేను నేను. సో నేను మళ్ళీ ప్రజల్లోకి వెళతాము నా అంచనా ప్రకారం వాళ్ళు జూలై నెల నుంచి పబ్లిక్లో ఉంటారేమో అన్న భావన కలుగుతుంది. సో ఏదేమైనా ప్రతిపక్ష
పాత్ర పోషించాల్సినటువంటి ఆవశ్యకత పబ్లిక్ వారికి ఇచ్చారు. సో 5 సంవత్సరాల సంక్షేమం ఇచ్చాడు. ప్రతిపక్ష హోదా ఉందంటారా ఇప్పుడు? అది ఉందా లేదా మన రాజకీయంగా మనకు అవసరం లేదు. అసెంబ్లీకి వెళ్ళాల్సిందే కదా, ప్రజలతో ఉండాల్సిందే అయితే వీళ్ళే. రెండోది 5 సంవత్సరాలు మనకు అన్ని రకాలు చూసినాడు కాబట్టి ఇక అభివృద్ధి వైపు బాబుని చూసుకుంటూ ఉపయోగపడుతున్నాను ఆలోచన చేసి ఉండొచ్చు, అందులో ఎలాంటి సందేహం లేదు. సో కదా యువగళం ఇంపాక్ట్ బాగా పడింది, పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ బాగా పడింది. సో యువత మార్పు వచ్చింది, అందులో ఎలాంటి సందేహం లేదు. అంటే ఇక్కడ గతంలో మనం ఏ నోటితో అయితే వాళ్ళకి మనం ఒక నెగటివ్ వాయిస్ వాళ్ళకి బూస్టప్ అయిందో వాళ్ళు అలర్ట్ అయ్యారు. ఉదాహరణ పిఠాపురం, మంగళగిరి. ఇప్పుడు వైసీపీ టార్గెట్ ఏది? కుప్పం, పవన్ కళ్యాణ్, మంగళగిరి, హిందూపురం, ఈ 4. వాళ్ళ టార్గెట్ కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేరు నాని, రోజా. మనం గత చెప్పాము టార్గెట్ చేసుకొస్తున్నారు. సో ఇక్కడ వ్యూహ ప్రతి వ్యూహాల్లో విజయం అనేటువంటిది తెలుగుదేశాన్ని వరించింది. సో వాట్ నెక్స్ట్ అనేది మనం తీసుకున్నప్పుడు నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి గతంలో చంద్రబాబు నాయుడు ఉండడు, నాకు ఒక ముద్ర పడింది, దాన్ని తుడుచుకునే విధంగానే నేను ఉంటాను, గెలిచాం కదా అని ఆకాశానికి ఎగరద్దు, భవిష్యత్తు కోసం ప్రయత్నం చేయండి అన్నట్టు ఒక నినాదాన్ని అందించాడు. సో దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. రెండవది ఎలక్షన్ కౌంటింగ్ ప్రత్యక్ష దాడులు. ఇప్పుడు నాకు సుమారు గంటకి 500 కాల్స్ వచ్చాయి, గంటకి 500. ప్రతి ఒక్క కాల్ అటెంప్ట్ చేసే అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు చెప్పింది విన్నాను. అదేం చెప్పారో మీకు చెప్పలేను మీడియా ముఖంగా. ఇప్పుడు 1,00,000 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అన్నదానికి అది ఊహాజనితం. చంద్రబాబు నాయుడు గారు 25,000 ఓట్లతో ఓడిపోతారు అన్నదానికి ఊహాజనితం. సో ఇక్కడ ద ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు నేను వాడినటువంటి ఆ వార్డుని ఆయన సమీక్షణ జరిగింది అన్నారు. ఎందుకు ఆయన అలా అన్నాడు, గ్రౌండ్ ఏంటి అని కనుక్కొని శాంతిపురం, రామకుప్పం, గుడిపల్లె మండలాన్ని ప్రక్షాళన చేసుకున్నారు. ఓకే. సో సెటరేట్ అయ్యారు. ఒక ఆస్ట్రాలజర్గా, ఒక పొలిటికల్ అనలిస్ట్గా నేను ఏ పార్టీకి కొమ్ము కాయలేదు, నా వ్యూ నేను చెప్పాను. మీరు ఇలా మాట్లాడటం తప్పు, వాళ్ళు ఇలా అంటారు, మీకు ఓటమి అనుకూలంగా ఉంది, దాన్ని సరిదిద్దుకోండి. ఆ రోజు నేను ఒక సామాన్య జ్యోతిష్యుడిని, నేను పేరున్న జ్యోతిష్యుడిని కాదు, నేను ఎవరి నాయకుల మెదడులను లేనివాడిని. ఒక చిన్న రీల్ 11 కోట్లకు పోయి 11 కోట్ల మంది అలర్ట్ అయ్యి ఆ వాయిస్ ఎన్ఆర్ఐలను కదిలిచ్చింది, కమ్యూనిటీని కదిలిచ్చింది, పారిశ్రామిక రంగాలని కదిలిచ్చింది, రియల్టర్లను కదిలిచ్చింది. టోటల్గా తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్తని కూడా ఆలోచింపజేసింది. ఓకే. నా ఆలోచనలో ఉన్నటువంటి భావాన్ని వాళ్ళు కనిపెట్టుకోకపోవడమే వాళ్ళు నన్ను రివర్స్గా మాట్లాడుతున్నారు. లేదు నా సెల్ నా పని చేసుకుపోయినట్టయితే ఎలా ఉండేది? సో కాబట్టి ఇక్కడ కృత్యములు సంశయుత కార్యములు కర్తవ్యములు. ఏది జరగాలని కోరుకుంటామో అది జరగదు, ఏది జరగకూడదు అనుకుంటామో అది జరిగి తీరుతుంది. సో ఇక్కడ జ్యోతిశాస్త్రం ప్రకారం దృఢకరములు అదృఢకరములు బాగా పనిచేసాయి. సో గ్రహాలకు మించినటువంటి అతీంద్రమైన శక్తి బహుశా వారు సతీమణి చేసినటువంటి పూజలు పునస్కారాలు ఫలించాయి. పబ్లిక్ కదిలి వచ్చింది అనేటువంటి విశ్వాసంతోనే నేను ఉన్నాను, రియలైజ్ అయినా. ఇక తెలుగుదేశం పార్టీ నూతనంగా
రేపు 12వ తారీఖు ప్రమాణ స్వీకారానికి మనకు వీళ్ళు పెట్టుకున్నారు. 12వ తారీఖు అన్ని రకాలుగా అనుకూలంగానే ఉందని చెప్పచ్చు. ఓకే. సో అమరావతిలోనే ఉంటుందా, లేదంటే కొంతమంది వైజాగ్ నుంచి కూడా కొన్ని వినతులు వస్తున్నాయి, మా వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేయాలా, మీరు చంద్రబాబు గారికి చెప్పండి అని గంటా గారి దగ్గరికి కొంతమంది వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చారనేటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైశాఖ రాజధానిగా మేము చేస్తాను, ప్రమాణ స్వీకారం చేస్తాను అన్నటువంటి ఆ ప్రాంతంలో వైసీపీకి ఓట్ బ్యాంకే లేకుండా పోయింది ఉత్తరాంధ్ర. సో ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖపట్నాన్ని రాజధానిగా అంగీకరించడం లేదు అనేటువంటిది నిరూపించారంటారా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీకి తెలియజేశారు. అలాంటప్పుడు అమరావతిలో కాకుండా ఆయన మరెక్కడా ప్రమాణ స్వీకారం చెయ్యడు అని నా నాలెడ్జ్లో ఉంది. అయితే ఈసారి ఆయన వ్యూహాలకు పదును పెట్టి పరిపూర్ణమైనటువంటి సంక్షేమ అభివృద్ధి పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తారు అనేటువంటి నా కళ సాకారమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆయన సంక్షేమం చూపించాడు, సంక్షేమంతో కూడినటువంటి అభివృద్ధి, అది సామాజిక అభివృద్ధి, ఈయన ద్వారా వచ్చేది ఆర్థిక అభివృద్ధి. సో మనం ఆ చెట్టుని కొట్టలేం, ఈ చెట్టుని ఢీకొనలేం. సో కాబట్టి రైలు పట్టాలు కలిసినట్టుగానే ఉంటాయి కానీ ఎక్కడ కలవు. సో కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాలన సామాజికంగా అభివృద్ధి అయింది. చంద్రబాబు పరిపాలనలో రాబోయే రోజుల్లో సంక్షేమంతో కూడినటువంటి అభివృద్ధిని చూస్తామేమో, ఈ ఇచ్చిన అవకాశాన్ని ఆయన పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటాడనేటువంటి ఆలోచన అయితే బలంగా ఉంది. చూస్తామేమో అని ఒక డౌట్ కూడా పెట్టారు. చూస్తామేమోనా? చూస్తాము అని నేను విశ్వసిస్తున్నాను. సో 12వ తారీఖు ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ముహూర్తానికి సంబంధించి చూసుకుంటే కావచ్చు, ఆ రోజుకున్నటువంటి గ్రహబలాలకి సంబంధించి చూసుకుంటే కావచ్చు, మొదటగా 9వ తారీఖే అనుకున్నటువంటి ఇది 8వ తారీఖు మోడీ గారి ప్రమాణ స్వీకారం ఉండటం, 9వ తారీఖు కేంద్ర క్యాబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం ఉండటంతో 12వ తారీఖు వాయిదా వేసుకున్నారు. సో ఈ 9 నుంచి 12కి వెళ్ళటం అనేది కావచ్చు, లేదా 12వ తారీఖు ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇక్కడ ఒక ఆస్ట్రాలజర్గా నేను చెప్పాలి అని అంటే, అది వైసీపీ ప్రభుత్వానికి విజయం సాధిస్తుంది అన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో నేను 9వ తారీఖు సాయంత్రం 4 గంటల 10 నిమిషాలు ముహూర్తం పెట్టించాను వైసీపీ వాళ్ళకి 100%. దశరథ మహారాజు తన కొడుక్కి తానే పట్టాభిషేక ముహూర్తం పెట్టుకున్నాడు. ఓకే. కానీ అది ఫెయిల్ అయింది. అదే రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి గారు 9వ తారీఖు ఉదయం 9:30 జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయొచ్చు అన్నటువంటి వర్డ్ పూర్తి స్థాయిలో బలంగా పెట్టిన నా ముహూర్తాన్ని వాళ్ళు కాల రాసుకున్నారన్న భావన కలుగుతుంది. అంటే ఇక్కడ అదేంటి మీరు అనొచ్చు, ఈవీఎంలో వేసిన ఎక్కడికి పోతాయండి అని. ఎలక్షన్ జరగక ముందే నేను చెప్పాను, మొట్టమొదట ఎవరినో ఒకరిని నమ్ముకొని పాలన చేస్తే అందరి సలహాలు తీసుకోవాలి. నేను మాట్లాడాను, సమీక్షిస్తున్నాం దీని మీద అన్నాడు. ఆ ఫోన్ చేశాను కూడా ముహూర్తం పెట్టడానికి తెలుసు నాకు, స్వరూపానంద సరస్వతితో మాట్లాడాను. మేము పెట్టలేదు, దాని గురించి ఆలోచిస్తున్నాం అన్నారు. పెట్టింది ఆయన, నేను డైరెక్ట్గా మాట్లాడాను, మొహమాటం లేదు అందులో నాకు. కాబట్టి ఇక్కడ ఏ రాజుకైనా ఏ ముఖ్యమంత్రికైనా సరైనటువంటి పండితులు వారి పాలనలో లేకపోతే ఇలాంటి ఉపద్రవాలే వస్తూ ఉంటాయి అన్నదానికి వైసీపీ ముహూర్తమే ప్రధాన కారణం. సో ఏదైనప్పటికీ
ఎలక్షన్ ముందే మనం పెట్టున్నాం, దాన్ని వాళ్ళు హిట్లే చేసుకోవడం లోపాలు వచ్చాయి. సో ప్రజలు వ్యతిరేకించారు. మరి అంతటి పెద్ద జగన్మోహన్ రెడ్డి గారే కూటమి సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేశాడు, మీ అభివృద్ధిని సహకరిస్తామని చెప్పన్నారు. అటువంటిప్పుడు నేను మాట్లాడటం తప్పు కాదేమో ఈ విషయం. సో కాబట్టి ఇక్కడ రేపు ప్రమాణ స్వీకారం నాకు తెలిసి 3 వ్యక్తులతో కానీ మరలా లేకుండా ఒకేసారి క్యాబినెట్ ఓకే మినిస్టర్లు కూడా ప్రమాణ స్వీకారం చేయించవచ్చు. దానికి మోడీ గారు కూడా వస్తారు. కానీ నాకు చాలామంది వాదన జరిగింది, ఇదే వైసీపీ సభ్యులు చాలామంది సాయంత్రం ముహూర్తం పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా సంగనాగిపోయినారు, మీరు ఎలా పెడతారు అన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014లో మరి సాయంకాల సమయంలోనే ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే ప్రధాని మోడీ గారు మొదటిసారి, రెండోసారి, రేపు 3వసారి కూడా సాయంకాల సమయంలో ముహూర్తం పెట్టుకుని చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ చెబితే వినేటువంటి వ్యక్తులు తిరుమల తిరుపతి దేవస్థానంలోనే దర్శనం దొరుకుతుందేమో కానీ పార్టీ ఆఫీసుల్లో దర్శనానికి చాలా కష్టంగా ఉంది. సో అది కూడా కొంత ఫ్యాక్టర్ అక్కడ పనిచేయడం కొంత ఇబ్బందికరంగా మారింది. సో నా అంచనా ప్రకారం చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో సో నాకుండేటువంటి కొంతమంది సమాచారాలు జాతకాల ప్రకారం చూసినట్లయితే రేపు ఈ మంత్రివర్గం రేసులో ఆశావాహులు కానివ్వండి, లేకపోతే సేమ్ ఇదే క్యాబినెట్ గతంలో 107 జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరికి సీట్లు ఇస్తారో మనం ముందుగానే ప్రకటించాం, చంద్రబాబు నాయుడు ఎవరికి ఇస్తారో ముందుగానే ప్రకటించాం. ఓకే సో కొంత ప్రాక్టీస్ చేస్తున్నాం. సరే ఫెయిల్ అయినంత మాత్రం జాతకం అనే దాని లేదని మనం అనలేం. సో భావవేశాలు ఉంటాయి. సో ఇక్కడ నా అంచనా ప్రకారం మంత్రివర్గం రేసులో ఇప్పుడు నేను చెప్పేటువంటి పేర్లోనే 90% వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఎన్ అమర్నాథ్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్, పరిటాల సునీత, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, పయావుల కేశవ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ గారు, నిమ్మల రామానాయుడు, గంటా శ్రీనివాసరావు, ఎంఎస్ రాజు, గుమ్మనూరు జయరాం, భూమా అఖిలప్రియ, కొల్లు రవీంద్ర, పొంగూరు నారాయణ, వీటితో RRR. ఓకే సో 25 మందితో ఈయన ప్రమాణ స్వీకారం చేయించవచ్చు. సో పోర్ట్ఫోలియోలో వస్తున్నట్టయితే ఇంకా అచ్చెన్నాయుడు గారికి RRRకి మధ్య ఒక కీలక పదవి దోబూచులాడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే ఒకటి. ఇక బీజేపీ పార్టీ అలయన్స్లకు వచ్చేసరికి సత్యకుమార్ యాదవ్, ఆదినారాయణ రెడ్డి, కామినేని శ్రీనివాస్కి ఓకే పార్టీ ఇందులో పదవి దక్కే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక జనసేన పార్టీ నుంచి కె పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, ఆరణి శ్రీనివాసులు. ఓకే సో ఈ 25 మందితో ఆయన అదే రోజు మంత్రివర్గ విస్తరణ చేయడం ఉత్తమం అని చెప్పగలుగుతాను. ఓకే అట్లాగే ఇంకా సెంట్రల్కి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ నుంచి కింజరపు రామ్మోహన్ నాయుడు, శ్రీభరత్, ఓకే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దగ్గుబాటి పురంధరేశ్వరి, సీఎం రమేష్లకి కీలకమైనటువంటి మంత్రి పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో తప్పనిసరిగా ఈ ఎన్డీఏ కూటమి వలన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆయన ముందు ఉన్నటువంటిది స్పెషల్ స్టేటస్, పోలవరం ప్రాజెక్ట్, రాజధాని నిర్మాణం, ఈ 3 మీద ఉంది. అయితే ఇక్కడ
రేపు ప్రమాణ స్వీకారం రోజున సహజంగా ఆనవాయితీ ప్రకారం కొంతమంది కొన్ని సంతకాలు పెట్టే అవకాశాలు ఉంటాయి. తొలి సంతకం. సో అందులో నా అంచనా ప్రకారం తొలి సంతకం మెగా డిఎస్సి మీద, రెండవది వృద్ధాప్యపు అంగవైకల్యం సంబంధించినటువంటి 4,000 ఫెన్షన్ పెంపు దానిపైన, మూడవది ల్యాండ్ యాక్ట్ టైటిల్ మీద ఒక అధ్యయన కమిటీ వేసి దానిపైన రివ్యూస్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు ఇప్పుడు 2014-19 మధ్య నారా లోకేష్ గారికి మినిస్ట్రీ ఇచ్చారు. నా అంచనా ప్రకారం ఈసారి కూడా నారా లోకేష్కి ఎలాంటి మంత్రిత్వం ఇవ్వాలి, సో ఎలాంటి పోర్ట్ఫోలియో ఇస్తే అతను సమర్థంగా ఇస్తాడు, సో సెకండ్ దీనికంటే ముఖ్యంగా అమరావతిని ఎలా డెవలప్ చేయాలి అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు మైండ్లో లోకేష్ గారికి ఇచ్చేటువంటి పదవి కంటే కూడా ఈ సూపర్ 6ని ఎలా అమలు చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఎలాంటి ప్లాన్ చేసుకోవాలి, సో రాజధాని నిర్మాణానికి ఎలాంటి ప్రణాళికలపైనే తన కొడుకు ఇచ్చేటువంటి పదవి కంటే ఆంధ్రప్రదేశ్ మీద సమీక్షలు నిన్న జరుగుంటాయి అన్న భావన అయితే కలుగుతుంది. సో కాబట్టి తప్పనిసరి క్యాబినెట్లో ఉంటారు. ఇంకొక అంచనా 2027 సమయంలో చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఉన్నటువంటి మంచి పదవిని ఇక చివరిగా ఆయన చేసేటువంటి పదవి ఏదైనా రాష్ట్రపతి లేదా డిప్యూటీ పిఎం ఆర్ రాష్ట్రపతి, దానితో పాటు ఎన్టీఆర్కి భారతరత్న అవార్డు తేవడానికి కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తారు అనేటువంటి ప్రగాఢ విశ్వాసం అయితే ఉంది. ఏదైనా సరే నారా లోకేష్ కీ రోల్ పోషించే అవకాశాలు ఉన్నాయి. సో ఆల్రెడీ మనం చూస్తున్నాం, సిద్ధం రెడ్ బుక్ అని విజయవాడలో ఫ్లెక్సీలు బాగా పెట్టారు. నా అంచనా ప్రకారం బాబు గారు మైండ్ సెట్ అది కాదు. వాళ్ళలో వాళ్ళని మార్పు తీసుకురావాలి. ఏ అధికారుల జోలికి వెళ్ళరు అనేది నేను ప్రగాఢంగా నమ్ముకుతున్నాను. అంటే ఆయన నేచర్ పీస్ఫుల్గా ఉండాలని కోరుకుంటాడు. ఇప్పుడు వీళ్ళందరినీ కక్షలు సాధిస్తూ గతం మాదిరిగా తప్పులు గతంలో వారు కానీ గతంలో కానీ జరిగిన తప్పులపై పూర్తి స్థాయిలో ఆ స్టేజీకి వెళ్ళరని, దాంతోపాటు వారి సూచనలు వారు ఎక్కడ లోపాలు చేసేవాళ్ళు సరిదిద్దుకునే ప్రయత్నాలు కానీ అధికారులని ఇబ్బంది పెడతారు అని అయితే నేను అనుకోవటం లేదు. ఏదేమైనప్పటికి కూడా 12వ తారీఖు ముహూర్తం అనుకూలంగా ఉంది. ప్రతికూల ఫలితాలని అధిగమిస్తూ అనుకూల ఫలితాలు భగవంతుడు బాబు గారికి ఇచ్చారు. సెంట్రల్లో కీలక పాత్రలని కీలక పదవుల్ని పొందడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఆయన దీర్ఘాయుష్యవంతుడై లోకేష్ గారిని ముఖ్యమంత్రి పదవికి సమర్థుడుగా తయారు చేసే విధంగా అవకాశాలు ఇస్తూ తన రాజకీయ వారసుడికి పూర్తి స్థాయిలో ఒక సఫిషియెంట్ ప్లాట్ఫామ్ని ఇచ్చి వారు భవిష్యత్తులో రాష్ట్రపతిగా ఎదగడానికి అవకాశాలు మెరుగుపరుచుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో ఎంపీలకు సంబంధించి వీళ్ళకి లోక్సభకు సంబంధించి వచ్చినటువంటి మెజార్టీకి సంబంధించి కావచ్చు, ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలకంగా మారినటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా అనేది మరలా సజీవంగా తిరిగి వస్తుందా, వస్తే ఎంతకాలానికి మరలా అది రూపుదాల్చే అవకాశం ఉంది, ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు ఎంత మెరుగుపడే అవకాశాలు ఎంతగా ఉన్నాయంటే ఏం చెప్తారు గురించి? నా అంచనా ప్రకారం మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేటువంటి వ్యక్తి నితీష్ కుమార్.
గతం మాదిరిగా చంద్రబాబు నాయుడు ఎన్డీఏని వదిలి భవిష్యత్తులో రాడు అనుకుంటున్నాను. రెండవది, ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి విషయాలపై పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఆయన ముందున్నటువంటిది పోలవరం కంప్లీట్ చేయడం, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్, అంటే గతంలో 2014లో ప్యాకేజీ ఇస్తామని కూడా ఇవ్వలేదు. సో ఆ రోజు అది ఫుల్ ఫామ్ మెజారిటీ. సో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. సో మొట్టమొదట ఎన్డీఏ గవర్నమెంట్ మొత్తం చంద్రబాబు గారి కబంధ హస్తాల్లోకి వచ్చింది. సో కాబట్టి ఆయన స్పెషల్ స్టేటస్ మీద ఎక్కువగా దృష్టి పెడుతూ వారు అమలు చేస్తామన్న సూపర్ 6 పైనే, అంటే గతంలో మేనిఫెస్టో చేసి ఇస్తే అది నెరవేర్చదన్నటువంటి అపప్రద నుంచి బయట పెడతానికి కూడా ఆయన ప్రయత్నాలు చేసుకుంటారు. సో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్కి కృషి చేస్తారు. ఇంకా అది వారి విజ్ఞతకు వదిలేయాలి. సో నా అంచనా ప్రకారం 7 సంవత్సరాల్లో పోలవరం పూర్తవుతుంది. వారు అనుకున్నటువంటి సూపర్ 6 అమలు చేస్తారు అనుకుంటున్నాం. సో ఏదైనా సరే ఒక కీలకమైనటువంటి మరొక యంగ్ డైనమిక్ గానే మనం చంద్రబాబు గారిని ఊహించుకోవాలి. ఓకే. సో 76 నుండి 27గా మారింది. చూద్దాం ఏం జరుగుతుందో. సో ఏదేమైనప్పుడు కూడాను శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ప్రత్యక్ష పరోక్ష దాడులను చేయకుండా పరిపూర్ణమైనటువంటి రాజ్యపాలన చేయాలని వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు అందిస్తూ రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారని, అన్ని వర్గాల వారు సుభిక్షంగా ఆనందకరంగా ఉండే రకంగా రాజ్యపాలన చేస్తారనేటువంటిది ప్రగాఢ విశ్వాసంతో చెబుతూ, గతంలో చంద్రబాబు నాయుడు గారి ఓటమికి సంబంధించినటువంటి అంశంలో నేను నా వ్యూలో పాజిటివ్గా చెప్పాను. అది నెగిటివ్ అయినా కూడా అది పాజిటివ్గానే మారింది. సో మరలా మా దాని గురించి ప్రస్తావించకుండా కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ, అధిష్టానానికి కానీ ఈ యొక్క చిన్న మాట వల్ల ఇబ్బంది కలిగినప్పటికీ నేను సహృద భావంతోనే అన్నంత తప్ప ద్వేషభావంతో కాదనే విషయాలు కార్యకర్తలు గమనించుకొని ప్రభుత్వానికి శాస్త్రపరంగానే అందించేటువంటి సూచనలు ఎప్పుడు అందిస్తూనే ఉంటాను. ఆ పార్టీకి అందించాను, ఈ పార్టీకి అందిస్తాను. ఏదేమైనప్పటికీ నా ఆంధ్రదేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్లోకి వస్తుంది, పార్టీ విజయం సాధించింది అనగానే ఆంధ్రప్రదేశ్లో అమరావతి మరలా రాజధానిగా అనేటువంటిది ఓపెన్ సీక్రెట్. అమరావతిలో మరలా రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. భూములకి మరలా గతంలో ఉన్నదానికంటే అధికంగా ధరలు పలుకుతున్నాయి అనేటువంటి ఆల్రెడీ టాక్ స్టార్ట్ అయిపోయింది. ఒక పక్క హైదరాబాద్లో చూసుకుంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తర్వాత కూడా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా భూములు రేట్లు తగ్గుతున్నాయి అనేటువంటిదే మనకు వస్తున్నటువంటి సమాచారం. సో హైదరాబాద్ వర్సెస్ అమరావతి రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు గురించి? సో యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ అంశానికి వస్తే, నిన్న మొన్న మనకు పంచగ్రహ కూటాలు, షష్టగ్రహ కూటాలు కలిసాయి. ఈ పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా ఉంది. ఇక ఎక్కడైనా భూభాగం ఖాళీగా ఉందంటే ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. హైదరాబాద్లో ఒక 10% ఖాళీ ఉంది. బెంగళూరులో అయితే ఉన్నది కానీ అందుబాటులో లేదు. సో నా అంచనా ప్రకారం రియల్ ఎస్టేట్ రంగం, ఐటీ, ఇండస్ట్రియల్ కారిడార్ పూర్తి స్థాయిలో ఆగస్టు నుంచి పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో ఆల్రెడీ మొదలుపెట్టారు. ఇక అమరావతికి భూములకు రెక్కలు వస్తాయి. ఆగస్టు నుంచి పూర్తి స్థాయిలో మంచి ఫలితాలు వస్తుంది. ఓకే. సో డెవలప్మెంట్ కాదు. మేము కోరుకునేది ఏంటంటే జిల్లాకు ఒకటి, అన్నీ ఒకచోట కాకుండా 13 జిల్లాలలో ఉండేటువంటి ఓటర్లు ఓటేస్తేనే ఇంత మెజారిటీ వచ్చింది. కాబట్టి ఏంటంటే జిల్లాకు ఒక హబ్ ఏదన్నా, టెక్స్టైల్ కానివ్వండి, సిరామిక్ సంబంధించింది కానివ్వండి, ఎలక్ట్రికల్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఎడ్యుకేషనల్ కానివ్వండి,
మెడికల్ కానివ్వండి, ఇవన్నీ 13 జిల్లాలకు 13 ప్రాంతాలని ఓకే ఎంచి ఆ ప్రాంతాన్ని ఆ కంపెనీలతో అభివృద్ధి అయితే బాగుంటుంది. ఒక పక్కన క్యారిడారు హార్బర్స్ కొని వీళ్ళు చేస్తున్నారు. అవును. సో వాటిని మళ్ళీ పక్కన పడేయకుండా వాటిని మళ్ళీ ఎక్కడి నుంచి కంటిన్యూ చేస్తూ ఇక్కడ ప్రత్యక్ష రాజకీయ కక్షలకు పోకుండా అభివృద్ధి పేరుతో కనుక అడుగు ముందుకేస్తే మరొక 3 వసంతాలు మీరు మీ వారసులు ఎటుపక్క చూడకుండా మీరు ఉండిపోవచ్చు. నవీన్ పట్నాయక్ ఉన్నాడు అంటే సో కొన్ని ఈ సమయంలో ఈగోస్కు పోకుండా, కక్షలు కార్పణ్యాలకు పోకుండా శాంతియుతంగా అభివృద్ధితో కనుక గోపెట్టి కొడితే ఏమవుతుందండి? ఎక్కడికి పోతుంది? సో కాబట్టి అలా వెళతారు అనేటువంటి విశ్వాసం పబ్లిక్ కోరుకుంటున్నారని చెప్పచ్చు. ఓకే. దాడులు కావచ్చు, లేదంటే జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, రాష్ట్రంలో ఎప్పుడైతే టీడీపీ అధికారంలోకి వచ్చామనగానే వరుసపెట్టి రకరకాల దాడులు అయితే మొదలైపోయాయి. ఇది ప్రమాణ స్వీకారం వరకే ఇలా ఉండే అవకాశం ఉంటుందంటారా, లేదంటే ప్రమాణ స్వీకారం వరకు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపేద్దాం అనేటువంటి కాన్సెప్టా అసలు? అంటే ఇప్పటివరకు దీని మీద ఎవరు కూడా అంటే ఇక్కడ ప్రకటన అయితే చేయట్లేదు. దాడులు మనకు వద్దు. ఇక్కడ వాస్తవంగా చూసుకుంటే చంద్రబాబు గారి నైజం అది కాదని ఇంతకుముందే మీరు చెప్పారు. ఇక్కడ ప్రజల చేతులకు వెళ్ళిపోయింది, నాయకుల చేతులు ఏం లేకుండా పోయింది. ఓకే. నిన్నటి వరకు ఈసీ ఉంది, ఈసీ కూడా బ్యాన్ ఎత్తేసింది. సో గవర్నమెంట్ నా అంచనా ప్రకారం ఎగిరామని ఆకాశానికి ఎగరద్దు, ఇంకేదో పదం ఉపయోగించాడు ఆయన, జాగ్రత్తగా ఉండండి, భవిష్యత్తు కోసం అడుగులు వేయాలి, పిచ్చి పిచ్చి ఆశలు చేయొద్దు అని ఒక హింట్ ఇచ్చాడు. దాడులు చేసేటువంటి స్థితికి తెలుగుదేశం ఇక దిగజారితే మనమే చంద్రబాబు పరదేశంలో అవుతాం. ఓకే. సో కాబట్టి ఒక స్టేజీలో పబ్లిక్లోకి వెళ్ళిపోయింది, 2 చప్పట్లు కలిస్తేనే 2 చేతులు కలిస్తే శబ్దం వస్తుంది. ఇక ఆ శబ్దానికి స్వస్తి వాక్యాలు ఇద్దరూ చెప్పుకోవాలి. అధికారులకు వచ్చారు కాబట్టి బాబు గారు అది అది మంచి ప్రవచనమే, దాడులు ఆపుకోండి, ఏ పార్టీ వారైనా మేము కేసులు పెడతామంటే ఆగిపోతారుగా. సో కాబట్టి నా అంచనా ప్రకారం వాళ్ళు సాయంత్రం నుంచి ఏం ఉండము అనుకుంటున్నాను నేను. తప్పనిసరిగా వాళ్ళు ఈ దాడుల కోసం మోహరిస్తారా, వారు అభివృద్ధిని మోహరిస్తారా అంటే అభివృద్ధి వైపు అడుగులు వెళ్తారు, ఇది తాత్కాలికం. సో కాబట్టి ఇద్దరు సంయమనం పాటించడం అటువంటిది మనం చెప్పదగిన సూచన. సో ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారి ముందు ఉన్నటువంటి సవాళ్ళు కావచ్చు, ఇప్పటి వరకు అందినటువంటి సంక్షేమాన్ని ఆయన అంతకు మించి కొనసాగిస్తాము అనేటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ప్రజలకి. సో అంతకు మించి హామీలు కొనసాగిస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని కొనసాగించాలి అంటే ఆయన ముందున్నటువంటి సవాళ్ళు ఏంది, దాన్ని ఎదుర్కొనేంత శక్తి సామర్థ్యాలు గ్రహబలాలుగా కావచ్చు, అధికారిక పరంగా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎదుర్కోగలరంటే ఇక్కడ ఒక అంశం మనం తీసుకున్నట్టయితే ఎన్డీఏలో కీలక పాత్ర వచ్చింది. నారా లోకేష్ని ముఖ్యమంత్రిగా చేస్తూ 1 by 1 ఇవాళ రేపు ఎల్లుండి ఇంకో సంవత్సరం అది 2 ఏళ్ల పాటు ఆయనకి మొత్తం ట్రైనింగ్ ఇచ్చి ఆల్రెడీ ఆయన ట్రైన్డ్ 2014-19 మధ్య ఉన్నటువంటి నారా లోకేష్కి 19-24 మధ్య మార్పు అది మనం కొన్ని అంగీకరించాలి. స్పీచెస్లో వచ్చినాయి. తాను కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సినటువంటి నిధులని ఫైనాన్స్ తన చేతిలోనే పెట్టుకొని వీరు అమలు చేయడానికి చెప్పినటువంటి సూపర్ 6లు వీళ్ళకి అనుకూలంగా వచ్చినాయి. పోలవరం ప్రత్యేక హోదా ఇవన్నీ రాబట్టుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద వ్యవసాయం చేయాలి. ఆల్రెడీ మోడీ గారికి ఒకప్పుడు బాబు గారి చుట్టూ మోడీ గారి చుట్టూ మీ చేతిలోకి వచ్చింది. సో కాబట్టి ఇది అష్టావధానం కంటే లోకేష్ గారు ముఖ్యమంత్రిగా
కూర్చోబెట్టి ఉమ్, పవన్ కళ్యాణ్ డిప్యూటీ హోదా ఇచ్చి ఇద్దరు ఒకే లైక్ మైండ్ పీపుల్ కాబట్టి ఉమ్, పై ఎత్తున ఆయన ఉండి కేంద్రంతో సమీక్షలు జరుపుకుంటూ ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి విభజిత ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి ప్రాపర్టీస్ ఉమ్, అక్కడ రావాల్సినటువంటి ఫండ్స్ తెచ్చుకొని సాగగలిగితే ఉమ్, పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతారు. సో అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆయన సూపర్ సిక్స్ అమలు చేయొచ్చు. ఉమ్. స్పెషల్ స్టేటస్ ప్లస్ పోలవరం కంప్లీట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి నూతనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడ్డటువంటి కొత్త గవర్నమెంట్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి టీంకి సంబంధించి గురూజీ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.